ఏపీలో రాజ్యసభ స్థానాలు దక్కబోయే అదృష్టవంతులెవరు? టీడీపీ, బీజేపీ, జనసేనల నుంచి రేసులో ఎవరెవరున్నారు? పార్టీ అధినేతల మనసులో ఉన్న అదృష్టవంతులెవరో వాచ్ ది స్టోరీ. ఏపీలో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వచ్చే జూన్లో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, సానా సతీష్ వీళ్ల పదవీకాలం వచ్చే జూన్తో పూర్తవుతుంది. వీళ్లలో సానా సతీష్కు మళ్లీ ఛాన్స్ కనిపిస్తోంది. టీడీపీ నుంచి సానా సతీష్ రెన్యువల్ అవుతున్నట్లు సమాచారం. కూటమిలో ప్రస్తుతం ఉన్న 3 ప్రధాన పార్టీలు పదవుల విషయంలో ఒక రేషియో ప్రకారం ముందుకు వెళుతున్నాయి. ఈ అంశంలో జనసేన, బీజేపీకి కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ స్థానాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. టీడీపీకి 2, జనసేన, బీజేపీ ఒక్కో రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి సానా సతీష్కి మళ్లీ అవకాశం రానున్నట్లు సమాచారం. మరో స్థానానికి మాత్రం టీడీపీలో భారీ లెవెల్లో ఆశావహులు ఉన్నారు. మాజీ మంత్రులు, యువనేతలు, గతంలో టికెట్ ఆశించి భంగపడిన వాళ్ల నుంచి టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి వరకు ఇలా పెద్ద లిస్టులో టీడీపీలో ఆశావహులు ఉన్నారు. ఒకే ఒక స్థానానికి చింతకాయల విజయ్, కిలారి రాజేష్, యనమల రామకృష్ణుడు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి సురేష్ కోనేరు, వర్ల రామయ్య ఇలా ఆశావహులు ఉన్నారు. కూటమిలో వాటాల వల్ల పదవుల్లో కోత వస్తోందనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. జనసేన నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. లింగమనేని రమేష్ వైపు మొదట మొగ్గు చూపిన పవన్ తర్వాత పునరాలోచనలో పడినట్లు సమాచారం. సినీ పరిశ్రమ నుంచి ఒక కీలక వ్యక్తిని జనసేన కోటా నుంచి రాజ్యసభకు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఒక సామాజిక వర్గ ఉద్యమ నేత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మందకృష్ణ మాదిగ పేరు వినిపిస్తోంది. బీజేపీ కూడా మందకృష్ణ మాదిగతో చర్చించినట్లు సమాచారం. కూటమిలో 3 పార్టీలు ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2-1-1 రేషియోలో పంచుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేపు జూన్లో ఖాళీ అవుతాయి కాబట్టి ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మార్చి మొదటి వారంలో కానీ పేర్లు కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.